ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం. ఓకే సార్? ప్రాణాలు పోయే టైంలో పారాషూట్ కప్పు నుండి మీరు దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. మా ఇంటికి ఒక పిల్ల చచ్చిపోయింది. మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది బేబీ. చచ్చిన కుక్కను తినమని మీ అమ్మకి చెప్పింది ఎవడు? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల తన మొగాడిగా మారిపోతున్నాయి. ఇది నా భూమిరా, నా భూమి. భూమి కాదురా, ఆయన భూమి, కానీ గడ్డి లేదు. నా చెల్లెలు పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? ఏంట్రా డబ్బులు కావాలా? చదువుకుంటారా? నేను అంత అదలా కనపడుతున్నాను ఏంట్రా? బాడీగార్డ్, ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి ఎవరిదైనా వీడికి మనకంటే అదే ఎక్కువైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కట్ చేద్దాం. దెబ్బైపోతారా బాబు? అది కాదురా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించండి. సారీ సార్, మేము మిమ్మల్ని క్షమించలేము. వేసేసాడు, బాగా వేసేసాడు. మీది ఈ ఊరేనా? ఈ ఊరు మాది కాదు సార్, మేమే ఈ ఊర్లో ఉంటున్నాం సార్. ఇమోషనల్ డామేజ్. ముబుల్వాని పాలెంకి ఎలా వెళ్ళాలి సార్? సార్ ఎలాగైనా వెళ్ళచ్చు సార్, మాకే అబ్జెక్షన్ లేదు సార్, నో ప్రాబ్లం సార్. సార్ మీరు ఆ కార్ లో వెళ్ళచ్చు సార్, బస్ లో వెళ్ళచ్చు సార్, సైకిల్ మీద వెళ్ళచ్చు సార్. అది పాపం రా, నడుచుకుంటూ వెళ్ళకూడదు ఏంటి? సుబ్రహ్మణ్య గారిని వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసా? ఆయన మినిస్టర్ గా సార్, తెలియడానికి. ఆయన భార్య అన్నపూర్ణమ్మ అని, షీఈ్ ఎ టీచర్. టీచర్లకి జీతాలే ఇవ్వట్లేదు సార్, ఇంక అడ్రస్ ఏం తెలుస్తాయి సార్. వాళ్ళకి 2 పిల్లలు సార్. ఒక అబ్బాయి మీ వయసు ఉండొచ్చు, ఒక అమ్మాయి మీ వయసు ఉంటుందా? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఏ బట్టలు వేసుకోవాలి తెలియట్లేదురా. అయితే ఏం వేసుకోకు. అయినా మేము ఏం తప్పు చేసామనరా? మీరు తనతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. తమ్ముడు బద్రి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు సారీలు చెప్పర్రా. ఎవరన్నా తిరిగితేనో కొడితేనో చెప్తారు. కావాలంటే ఓ పని చేద్దాను, మళ్ళీ తీసుకురా. తిడతాడా, నేను కొడతాను, అప్పుడు సారీ చెప్తాం. నా ప్రేమను కాదంటుంది, చెప్తే నా ప్రేమ నిలబడుతుందిరా, లేకపోతే పడుకుంటుందా? ప్రేమ అనేది ఫెవికాల్ లాంటిది, ఒక్కసారి అంటుకుంటే వదలదు. అయితే ఏది ఎక్కడ అంటుకోలేదే? ఐఎమ్ సీరియస్. అయితే డాక్టర్ చూపించుకో. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.